నేను న్యూ ఆంధ్ర మోటార్ ట్రక్కర్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన జనరల్ సెక్రటరీని. ఈరోజు ప్రొద్దుటూరు లారీ ఓనర్ల అసోసియేషన్లో మేము అవగాహన కార్యక్రమంతో పాటు లారీ ఓనర్ల సమస్యలను పూర్తి స్థాయిలో తెలుసుకోవడానికి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి అనేక నిర్ణయాలతో పాటు మాకు ఇప్పటికే అనేక సమస్యలు ఉన్నాయి. గతంలోనే ప్రభుత్వానికి మేము అనేక పర్యాయాలు ఈ విషయాలన్నిటిపైన కూడా మేము రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. ప్రధానంగా టోల్ ట్యాక్సు, అలానే ఇన్సూరెన్స్ ప్రీమియం, అంతేకాక గ్రీన్ ట్యాక్స్ పేరుతోటి విపరీతంగా మా దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు. వీటిని తగ్గించాలని ప్రక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి విషయాలని పరిశీలన చేసి ప్రభుత్వం ఖచ్చితంగా వాటితో సమానంగా మాకు కూడా గ్రీన్ ట్యాక్స్ తగ్గించే విధంగా ప్రయత్నం చేయాలని మా సభ్యులకు అవగాహన చేస్తూ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా నమ్తా అసోసియేషన్ సారథ్యంలో జీరో యాక్సిడెంట్ సొసైటీ, అంటే ప్రమాద రహిత సమాజం కోసం వాహనాల మూలాన వచ్చేటువంటి ప్రమాదాలను ఎలా నివారించవచ్చో, వాటికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో జాతీయ స్థాయిలో ఇచ్చిన పిలుపు మేరకు మేము రాష్ట్రం మొత్తం కూడా ఈ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాము. నిన్న పులివెందుల్లో జరిగింది, అలాగే ఈరోజు ప్రొద్దుటూరులో తీసుకున్నాం, నెక్స్ట్ ఆత్మకూరులో తీసుకోబోతున్నాం. ప్రధాన సమస్య మాకు గ్రీన్ ట్యాక్స్. ఆ గ్రీన్ ట్యాక్స్ని తగ్గించమని ఈ విషయం మీద ప్రభుత్వాన్ని ఒత్తిడి చేస్తూ వచ్చే నెలలో భవిష్యత్ ప్రణాళిక కోసం కూడా వీళ్ళందరూ సపోర్ట్ కావాలని కోరుతూ ఈ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. మేము ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి PJRS మహారథి గారితో పాటు జాయింట్ సెక్రటరీ గారు, అలాగే ఎర్రగొండ నుంచి వచ్చినటువంటి నాగేశ్వర రెడ్డి గారు, బేతంచెర్ల నుంచి వచ్చినటువంటి ధనంజయ రెడ్డి గారు, ఇలా స్థానిక లోకల్ అసోసియేషన్స్ వాళ్ళందరినీ కూడా ఇక్కడ సమావేశపరిచి వాళ్ళందరికీ కూడా సమస్యల పట్ల అవగాహన చేస్తూ, ఇంకా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి అనేక సమస్యలైన ఆసీలు, లోడింగ్ అన్లోడింగ్ సమయాల్లో ముఠా కార్మికులు దౌర్జన్యంగా వసూలు చేస్తున్న మామూళ్ళు, అలాగే టోల్ గేట్ ఫీజులు, టోల్ గేట్లలో అధిక లోడ్ ఉందని చెప్పేసి ఇబ్బందులు పెడుతున్నటువంటి సందర్భాల్లో ఎలా ప్రవర్తించాలి, 100 ద్వారా మీ అందరికీ కూడా న్యాయం జరిగే విధంగా మేము ఒక గ్రూప్ని ఏర్పాటు చేసాం. ఆ గ్రూప్ ద్వారా మీకు ఏ సమస్య ఉన్నా తెలియచేయండి. ఆ వాట్సాప్ గ్రూప్ ద్వారా మీకు ఉన్నటువంటి సమస్యని వెంటనే అసోసియేషన్ స్పందించి మీకు సహాయం చేస్తుందని ప్రతి ఒక్క డ్రైవర్కి కూడా మేము ధైర్యాన్ని చెప్తూ, ఆయా సందర్భాల్లో ఎటువంటి ఇబ్బంది పడొద్దని వారు ఖచ్చితంగా అసోసియేషన్ దృష్టికి తీసుకురమ్మని ఓనర్కి డ్రైవర్కి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. అలాగే డ్రైవ్ చేసేటప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల్లో ప్రధానంగా నిర్లక్ష్యం, నిద్రలేమి మూలన భారీ వాహనాలకు యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్నాయి. అలాగే రోడ్డు వైపున మౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వం విఫలమైంది. డ్రైవర్లకు రెస్ట్ రూములు ఉన్నాయని NH వాళ్ళు చెప్తున్నప్పటికీ ఎక్కడా కూడా అవి మెయింటెనెన్స్ చేయడం లేదు, ఏర్పాటు చేయడం లేదు. వాటికి సంబంధించినటువంటి విషయాన్ని కూడా మేము ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తా ఉన్నాం. డ్రైవర్లు యాక్సిడెంట్ జరగకుండా ఉండాలంటే నిద్ర సమయంలో వాళ్ళకి రెస్ట్ హౌసుల్ని ఖచ్చితంగా ఏర్పాటు చేయాలని, వాళ్ళకి సంబంధించి యాక్సిడెంట్ సమయంలో 10 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ డిమాండ్ చేస్తున్నాం. దీంతోపాటు లారీ యజమానులకు ఊరటనిచ్చేందుకు కనీసం గ్రీన్ ట్యాక్స్నైనా తగ్గించమని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వీటిపైన నిర్ణయం తీసుకోకపోతే ప్రభుత్వం వచ్చే నెల 30వ తారీఖున విజ్ఞాపన పత్రంతో పాటు స్ట్రైక్ పిలుపునిచ్చేటువంటి అవకాశం కూడా మా జాయింట్ యాక్షన్ కమిటీ తీసుకోబోతా ఉంది. దయచేసి ఈ విషయాన్ని మిత్రులందరూ మీడియా ద్వారా మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క లారీ ఓనర్కి సమాచారం అందే విధంగా ప్రయత్నం చేస్తారని ప్రొద్దుటూరు మీడియా ప్రతినిధులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. నేను న్యూ ఆంధ్ర మోటార్ ట్రక్కర్స్ అసోసియేషన్ ఏపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ. నా పేరు శేషగిరి. విషయం ఏంటంటే 2014లో ఆంధ్రప్రదేశ్ అనేది 2 రాష్ట్రాలుగా విడబడింది. 2014లో ఉన్న ప్రభుత్వం ఇప్పుడు 2023లో ఉంది. 2014 నుంచి ఇప్పటి వరకు 2 రాష్ట్రాల మధ్య కౌంటర్ సిగ్నేచర్ పైర్, అనగా మనం పక్కా పర్మిట్ అంటాం మన వాడుక భాషలో, ఆ పర్మిట్ అనేది ఇప్పటి వరకు అమలు చేయకుండా 2 రాష్ట్రాల మధ్య ఈ సమస్య అనేది చాలా ఇబ్బందిగా ఉంది. దీని కారణంగా వాహన యాజమానులకే కాదు ప్రభుత్వానికి కూడా తీవ్ర లోటు.
అలాగే రైతులకు కూడా తీవ్ర నష్టం జరుగుతుంది, ప్రభుత్వానికి నష్టం జరుగుతుంది, అలాగే ఇక్కడ పంటలు పండించుకునే రైతులకు కూడా నష్టం జరుగుతుంది, అలాగే వాహన యాజమాన్యులకు కూడా నష్టం జరుగుతుంది. రెండు రాష్ట్రాల మధ్య వ్యాపారం అనేది తగ్గిపోతుంది, వ్యాపారం పెరగాల్సింది పోయి వ్యాపారం తగ్గుతుంది. ఎందుకంటే మన రాష్ట్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి ఏదైనా సరుకు తీసుకెళ్లాలంటే ముందు వాహనానికి పర్మిట్ కావాలి. ఆ పర్మిట్ లేదు కాబట్టి మనం వెళ్ళలేకపోతాం. పర్మిట్ కావాలంటే ఆల్ ఇండియా పర్మిట్ కట్టుకొని అక్కడ వరకు వెళ్ళలేము. అలాగే ఆ పర్మిట్ లేని కారణంగా ఎవరైతే మన సరుకులు రవాణా చేయవలసిన వారు మన ప్రాంతంలో అయితే ఈ రాయలసీమ ప్రాంతంలో ప్రధానంగా బత్తాయి, ఈ మిగతా ముడి సరుకు ఏమైనా ఉన్నాయి అవన్నీ ఉత్పత్తి అయ్యి అక్కడికి వెళ్ళి తెలంగాణ రాష్ట్రంలో అమ్ముకోవాలంటే లారీ కావాలి అంటే ఆ లారీకి పర్మిట్ లేదు కాబట్టి కిరాయి ఎక్కువగా అడుగుతున్నారు కాబట్టి వాళ్ళకి గిట్టుబాటు అవ్వక ఇక్కడనే తక్కువ రేట్లకు అమ్ముకోవాల్సి వస్తుంది. అదే లారీకి సింగిల్ పర్మిట్ విధానం ఇస్తే లారీ కిరాయి తక్కువ పడుతుంది, వాళ్ళకి లారీలు కూడా ఎక్కువగా దొరుకుతాయి. ఎందుకంటే పర్మిట్ అయిపోయిన బళ్ళు పక్కా పర్మిట్ తీసుకుంటారు, నేషనల్ పర్మిట్ టైం అయిపోయి 15 సంవత్సరాలు దాటిన బళ్ళు ఉంటాయి. ఆ బళ్ళను పర్మిట్ పక్కా పర్మిట్ తీసుకొని ఇక్కడ తిరగడానికి అవకాశం ఉంటుంది, తక్కువ కిరాయిలకి వీరికి దొరుకుతాయి కాబట్టి ఆ అవకాశం ఉంటుంది. కానీ గతంలో ఇదే ప్రభుత్వం ఉంది, మధ్యలో ఇంకా వైసీపీ ప్రభుత్వం వచ్చింది. గతంలో ఉన్న ప్రభుత్వం కాకుండా మేము చూస్తామని ఆ ప్రభుత్వం దిగెళ్ళిపోయింది. మళ్ళీ టీడీపీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇప్పటికైనా దీనిపై ఆలోచన చేసి ప్రభుత్వానికి జరుగుతున్న నష్టాన్ని, అలాగే వాహన యాజమానులకు జరుగుతున్న నష్టాన్ని, రైతులు కూడా పడుతున్న ఇబ్బందులు గమనించుకొని దీనిపై ఖచ్చితంగా ఆలోచన చేసి ఈ సింగిల్ పర్మిట్ విధానాన్ని తక్షణమే అమలు చేసి ఈ యొక్క రవాణా రంగాన్ని ఆదుకుంటారని అయితే నేను కోరుకుంటా ఉన్నాను. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.